వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమ అయినటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా ఒక పరిశ్రమగా గుర్తించాలని ఇప్పటికే అనేక సభలు సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇదే సందర్భంగా ఇవాళ జేఏసీ కార్యాలయంలో రియల్ ఎస్టేట్కి సంబంధించిన అనుభవజ్ఞులు, మేధావులు, విజ్ఞులు ఇవాళ మన కార్యాలయంలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖ రియల్టర్స్ అధ్యక్షులు రామకృష్ణ గారు, అలాగే సబ్ రిజిస్టర్ డాక్యుమెంట్ రైటర్స్ సంఘానికి సంబంధించి రమణ గారు, అలాగే కాకినాడకు సంబంధించి సుకుమార్ గారు, అలాగే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ టీమ్ లీడర్ శ్రీనివాస్ గారు పెద్దలందరూ ఉన్నారు. ముందుగా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ వెల్ఫేర్ కానీ రియల్ ఎస్టేట్ పరిశ్రమ మీద పెద్దలు మాట్లాడతారు. సభలో ఉన్న పెద్దలందరూ కూడా నా యొక్క అభినందనలు. ఈరోజు మనకు నేషనల్ బేస్గా చూసుకున్నా సరే రియల్ ఎస్టేట్లోని వాళ్ళకి నేషనల్ రియల్టర్స్ అసోసియేషన్ అని, తర్వాత మిగిలిన మన బొంబే కానీ కలకడా కానీ లేదంటే అదర్ ఏరియాస్ అన్నింటిలో కూడా అసోసియేషన్స్ ఉన్నాయి. కానీ మన ఉత్తరాంధ్రకు ఇంతవరకు రియల్టర్స్ అసోసియేషన్ అనేది అసలు యాక్చువల్గా లేదు. ఎంతమంది వచ్చినా సరే వారికి ఒక జనరల్ బాడీ కానీ లేదంటే వాళ్ళు స్వతహాగా రియల్టర్లు దీని గురించి చేస్తున్నారు కానీ ఎవరు కూడా రియల్టర్ అసోసియేషన్లో లేదు. అంతేకాక యాక్చువల్లీ ఈ రియల్టర్ అసోసియేషన్ తాలూకా మెయిన్ ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఇంటికి చేరుతున్నాం లేదో మనకు తెలియట్లేదు. ఎందుకంటే మన చేతుల్లో డబ్బులు పెట్టుకొని మనం మార్కెట్లో తిరగాల్సి వస్తుంది. అది కాకుండా ఈవెన్ కొంతమంది రియల్టర్స్ కూడా మనకు కమిషన్లో ఎగ్గొట్టడం అనేది, తర్వాత కస్టమర్తోనే అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల వాళ్ళ తర్వాత వేరే వాళ్ళు డైరెక్ట్ అవ్వడం అనేది ఇలా చాలా వరకు జరుగుతుంది. అది కాకుండా ఈ రీసేల్ బిట్లకు వచ్చేసరికి కూడా కస్టమర్ ఫస్ట్ మనకు గవర్నమెంట్ శాలరీ లేకపోయినా సరే మనం కంపల్సరీ మన జోబీలో డబ్బులు పెట్టుకుని మనం తిరగాల్సి వస్తుంది. ఇంతవరకు కూడా మనకు సెక్యూరిటీ అనేది లేదు. దీనివల్ల ఇక మన గవర్నమెంట్ కూడా దీని ఒక ఇండస్ట్రీగా గుర్తించట్లేదు. ఈ గుర్తించకపోవడం వల్ల ఈవెన్ మనకు ఒక కార్మికుడికి వచ్చిన ప్రతిఫలాలు కూడా మనకు అందట్లేదు. ఈరోజు రియల్ ఎస్టేట్ చేస్తూ బయటికి తెల్ల చొక్కాలు వేసుకొని తిరుగుతున్నారు తప్పించి ఎవరు కూడా ఇంట్లో చూసేసరికి ఎవరు కూడా బయటకు వచ్చేసరికి మాత్రం నీట్గా కనిపిస్తున్నారు. కానీ లోపల అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా లాస్ట్ మన 2-3 years నుంచి కూడా టోటల్లీ కూడా మనకు మార్కెట్ డౌన్లో ఫాల్లో ఉండడం వల్ల చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది రియల్టర్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్లో ఎలా ఉన్నదంటే ప్రతి ఒక సైట్ అమ్ముదాం అనుకుంటే మధ్యన మీడియా ఆ సైట్ మాత్రం అవుతున్నాడు ఇచ్చినాక. దీనివల్ల మనకు అసోసియేషన్కి సంబంధం లేకుండా కూడా ఈవెన్ మన రియల్ ఎస్టేట్లో కూడా సంబంధం ఉండట్లేదు. ల్యాండ్ చూసినంత వరకు మనం చూపిస్తున్నాం, మన డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నాం, మనం మన టైంని వేస్ట్ చేస్తున్నాం. అక్కడ చేసేసరికి లాస్ట్కి వచ్చేసరికి ఏంటవుతున్నారంటే ఓనర్ అండ్ సెల్లర్ ఇద్దరు ఒకటైపోతున్నారు. రేపు పొద్దున్న ఏంటంటారు, సెల్లర్ వస్తున్నాడు వచ్చి వాడు కూడా ఏంటంటాడు, నేను ఒక మార్కెట్ మ్యాన్, నేను ఒక నాకు ఇద్దరు కమిషన్ కావాలి అనే లెక్కల్లోని ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ అనేది ట్రెండ్ నడుస్తుంది. దీన్ని మార్చాలనే ముందడుగు వేస్తున్నాం మేము. దీనికి రియల్టర్ అసోసియేషన్గా ఉండాలంటే మనకు విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, మనం రేపు పొద్దున్న దీని తాలూకా మనకు సేఫ్టీ ఏ విధంగా తీసుకోవాలి, దీన్ని జిల్లాలుగా ఏ విధంగా తీసుకెళ్ళాలి, సబ్ రిజిస్ట్రార్స్గా ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా విధి విధానాలుగా రూపొందిస్తున్నాం. దీంతో కూడా ఆల్రెడీ ప్రతి సంవత్సరం కూడా మనకు వేరే ఎలక్షన్స్ ఎలా ఉంటాయో లీడర్స్ గురించి కూడా మన రియల్టర్స్ నుంచే లీడర్స్ వస్తారు ఇందులోకి. దీనివల్ల రేపు పొద్దున్న మన మట్టుకు మనం బాగు చేసుకోవడానికి కొంతవరకు వీలనేది ఉంటుంది. అది కాకుండా మనకి ఇక్కడ రియల్ ఎస్టేట్లోని ఉన్నామంటే మనము ఎందుకు ఉన్నాము, ఏం చేస్తున్నాము కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే రేపు పొద్దున్న రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయ్యి చాలామంది ఉన్నారు. అది కాకుండా వీధిలో పక్కోడి బండి అమ్ముతున్నాడు కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. ఈవెన్ వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ అని. దానివల్ల ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్కి ఒక స్పెసిఫిక్గా ఒక గుర్తింపు అంటూ ఉండేటట్టు మనం ఇక్కడ పాటుపడాలని ఆలోచిస్తున్నాం. అక్కడ వాళ్ళకి గుర్తింపు ఒక రియల్టర్కి ఒక గుర్తింపు ఇస్తేనే రేపు పొద్దున్నే ఈ రియల్ ఎస్టేట్ మనుగడ అనేది ఉంటుంది.
ఎందుకంటే రేపు పొద్దున్న ప్రతి విలేజ్లో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రతి వీధిలో 10 మంది రియల్ ఎస్టేట్లు ఉంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మెయిన్ ఈ రియల్ ఎస్టేట్ బతుకున్న వాళ్ళందరూ కూడా వీధిన పడుతున్నారు ఇప్పుడు. కానీ బయట నుంచి వచ్చి చేసుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. దీనివల్ల కొన్ని విధానాలు మనం రూపొందిస్తూ మనం ఈ అసోసియేషన్ని ముందుకు తీసుకెళ్దామని, తర్వాత మన రామారావు గారు ఉన్నారు, తర్వాత మన డాక్యుమెంట్ రైటర్ ఉన్నారు, మన కాకినాడ రీడర్ అధ్యక్షులు అతను ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరితో కలిసి ఒక విధి విధానాన్ని రూపొందిస్తూ మన రియల్టర్ అంటే ఎలా ఉండాలి, ఎవరిని రియల్టర్గా గుర్తించాలి, దీంతో కాకుండా రేరా విధానాలు కూడా రియల్టర్ గురించి ఎక్కడ కూడా వాళ్ళు సంబంధించట్లేదు, ఓన్లీ క్రాడై అంటున్నారు. వాళ్ళే దీనికి ఒక ఇండస్ట్రీగా గుర్తిస్తున్నారు, కానీ రియల్ ఎస్టేట్ను మాత్రం ఒక ఇండస్ట్రీగా గుర్తించట్లేదు. దానివల్ల మనం చేసిన లోపాలు కూడా చాలా వరకు ఉన్నాయి. మన వాయిస్ని బయటకు ఎట్టకపోవడం వల్లే ఇంతవరకు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి కూడా మన విధానాలు రూపిస్తూ ముందు మన వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, దానికి విధి విధానాలు ఎలా ఉండాలి, ఈవెన్ రియల్ ఎస్టేట్లో చేస్తున్న వాళ్ళు రెవెన్యూ లాస్ అంటే తెలియదు, గజం అంటే తెలియదు, కానీ కమిషన్కి వచ్చేస్తారు. తర్వాత ఏంటంటే ఒక చిన్న సైట్ ఉందంటే 10 మంది ఏజెంట్లు దానికి తయారవుతున్నారు, కానీ ఎవరు కరెక్ట్ అయిన ఏజెంట్ కూడా తెలియదు, వాళ్ళకి ఆ డాక్యుమెంట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు, కానీ నేను దీన్ని చేస్తున్నాను అనే దానివల్ల ఏంటంటే మెయిన్ రియల్ ఎస్టేట్ మీద నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రెసెంట్ వీధిన పడ్డారు. ఇప్పుడు ప్రెసెంట్ ఈ లాస్ట్ మన కరోనా టైంలో కూడా చాలామంది వివిధ సంఘాలు వివిధ వ్యాపారాలు ఇవి చేసుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు, కానీ రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు మాత్రం మొత్తం చిదిగిపోయారు. ఎవరు కూడా ఇంతవరకు కూడా పేరుకి బయటికి చెప్పుతున్నాం మేము రియల్ ఎస్టేట్ అంతే. ఈవెన్ దానివల్ల ఏంటంటే మనం విధి విధానాలను ఉపయోగించుకొని మన స్వశక్తిగా ఒక సంఘాన్ని ఏర్పరచుకొని మేము ఒక సంఘం ఉంది మాకు, మేము ఏదైనా చేయగలం. ఈవెన్ రియల్ ఎస్టేట్ ఇంత పెద్ద రియల్ ఎస్టేట్ కూడా ఒక స్మాల్ అంటే ఒక ఆటో రిక్షా వాళ్ళు సంఘం ఉన్నా సరే మనం దానికి పోటీ పడలేపుతున్నాం. ఎందువల్ల అంటే మనకు విధి విధానాలు లేవు, మనకి ఎవరు ఏడు చేస్తారో కూడా తెలియదు, ఎక్కడ మన యూనియన్ ఉందో తెలియదు. తర్వాత మనం రేపు పొద్దున్న మన బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు ఇక్కడ. దాన్ని బట్టి ఇవన్నిటి కూడా మనకు ఒక అసోసియేషన్ ఉండాలి అనే దీని మీదే ఇక్కడ మొత్తం అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆల్రెడీ ఒక యాప్ను కూడా రెడీ చేసాం. దీనివల్ల ఏంటంటే మనకు ప్రతి సోమవారం కానీ మంగళవారం కానీ ఒక టైం అంటే ఇస్తాము. ప్రతి ఒక్కరు కూడా యాప్లోకి వచ్చిన తర్వాత మీ తాలూకా బాధ మీ తాలూకా ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మీరు చెప్పుకోవచ్చు ఇందులోని. దీనివల్ల కమిటీ కూర్చొని దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, రేపు పొద్దున్న వేరే వాళ్ళు అది రాకుండా చూద్దామనే ప్లానింగ్లో ముందులో ఉన్నాం. తర్వాత ముందు కూడా రీడర్ వాళ్ళకి వచ్చిన సేఫ్టీ ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి ఇన్సూరెన్స్లు కానీ వాళ్ళ ఫ్యామిలీ సెక్యూరిటీస్ కానీ ఇవన్నీ కూడా వాటి గురించి కూడా చూపిస్తున్నాం. దానివల్ల మేము ఆల్రెడీ అనుకుంటే మనం చేస్తున్న బిజినెస్ నుంచే మనం ఎంతో కొంత అసోసియేషన్కి మన స్వయంగా ఇద్దామనే లెక్కలోనే మేము బయలుదేరుతున్నాం. ఇక్కడ వేరే వాళ్ళ ఎవరిని కూడా మనం తీసుకోవాలనుకోవట్లేదు. ఇక్కడ ఎంత ఇవ్వండి అని ఎవరు కూడా ప్రెజర్ అనేది ఉండదు. ఏదైనా మన సంఘం గురించి మనం కష్టపడదాం అనే విధానంగా ఉంటున్నాం. దీని గురించి మన ఆల్రెడీ చాలా వరకు కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. దీని విధి విధానాలు చేస్తూ బైలోని తయారు చేస్తూ ప్రతి సోమవారం కూడా ప్రతి మీటింగ్ని కండక్ట్ చేస్తూ ఇక్కడ ఈ సంఘంలోని ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారానికి దారి లేదు. ఎవరైనా సరే యూనియన్ మాటలే మాట్లాడుకోవచ్చు, మన సాధక బాధల గురించే యూనియన్ ఇది. అంతే తప్పించి యూనియన్ పేసి వ్యాపారాలు చేయడం కానీ ఇలా డిబేటింగ్ కూడా ఇక్కడ జరగకూడదని అనుకుంటున్నాము. జరగనివ్వడానికి కూడా మేము మాటిస్తాము. ఆల్రెడీ ఇక్కడ ప్రతి ఒక్క రియల్టర్ అంటే కింద ఉన్న వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రాతినిధ్యం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏటి జరుగుతుంది ఏంటనేది కూడా స్వచ్ఛంగా ఒక మంచి గంగాజలం వల్లే కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా అందజేస్తాం అనుకుంటున్నాం. దీనివల్ల మా విధి విధానాలను కూడా రూపొందిస్తున్నాం. మీ తాలూకా సహాయ సహకారాలు మాకు అందిస్తే దాన్ని బట్టి ఈ అసోసియేషన్ని ఇండియాలోనే ఒక గొప్ప అసోసియేషన్ గాన ఒక మంచి దీనిగానే తీసుకెళ్దామనే ఆలోచనలో ఉన్నాం. ఇది ఓన్లీ మేము పాటుపడేది మా గురించి కాదు,
మన ఒక సంఘాన్ని ఇచ్చేస్తూ ఒక సజీవంగా ఉంచుతాము, రియల్ ఎస్టేట్ సజీవంగా ఉంచుతూ ఒక చేయాలనే సజీవంగా ఉండాలనే లెక్క మీద విధి విధానాలు రూపిస్తూ రేపు పొద్దున కూడా రియల్ ఎస్టేట్లో కూడా ఏ ఒక్క ఇబ్బందులు ఏమి రాకుండా ఉండాలని మేము ఆలోచిస్తున్నాం. దీనివల్ల మిగతా వివరాలన్నీ కూడా మీకు యాప్ ద్వారా కానీ మీటింగ్ ద్వారా కానీ మీకు తెలియజేస్తాం. నమస్కారం.